అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సూర్య నవ్వుతూ బయటకు వచ్చి ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు. రష్ చేసుకొని ఆదిత్య పద డిన్నర్కి టైం అయింది. హిందూ ఇంకా ఆఫీస్ వర్క్ కొంచెం ఉంది, అది అవ్వగానే తింటాను. నువ్వు ఈ రోజు రోజుకి పని రాక్షసుల్లా తయారవుతున్నావు ఆదిత్య అంటూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుంది. హిందూ ప్లీజ్, ఇంకో 10 నిమిషాల్లో వర్క్ ఫినిష్ అవుతుంది. ఆదిత్య ఏంటి నువ్వు నా మాట వినవా? భోజనం చేసిన తర్వాత నీ వర్క్ నువ్వు చేసుకో, అప్పుడు నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు. రాణిగారు ఆజ్ఞాపించిన తర్వాత కాదని అంటానా? సరే పదా. ఏంట్రా ఇంత లేటు? ఆకలిగా లేదా? అదేం లేదు నాన్న, కొంచెం ఆఫీస్ వర్క్ అంతే. తినండి అందరూ. హిందూ నవ్వుతూ సూర్యకి కొసరి కొసరి వడ్డిస్తుంది. హిందూ, నేను మనిషిని, కాస్త చూసి పెట్టవే. ఇంత తినాలి అంటే నా వల్ల కాదు. నోరు మూసుకొని తినేరా. నీ పెళ్ళం నీకోసం ప్రేమగా వడ్డిస్తుంది. తినటం మానేసి నేను మనిషిని చూసి పెట్టు అంటూ ఎందుకురా డైలాగులు? అమ్మా, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు తక్కువే మాట్లాడాను. నీ అల్లరంతా ఇందాక నేను చూశానులే. ఏంటి అల్లరంటున్నావు? ముసిముసిగా నవ్వుతూ పోరా. నీ అల్లరి నేను చెప్పలేను. సిగ్గులేదు నవ్వడానికి. నా ఎదురుగా నీ పిల్లంతో సిగ్గు లేకుండా సరసమాడావు. నీకు లేని సిగ్గు నాకెందుకురా? టికెట్ లేని సినిమా కదా అని నేను ఎంజాయ్ చేశాను. పరువు తీసేలా ఉన్నావు. కాస్త నెమ్మదిగా మాట్లాడవే ముసలి. ఏంట్రా మీ ఇద్దరు కుసుకుసులు? ఏం లేదక్క, నేను అమ్మమ్మ ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా. అమ్మమ్మ, చాలా ఉందిరా నీ దగ్గర. నీకు అన్నీ మీ తాత బుద్ధిలే వచ్చాయి. సరే తిను, నిన్ను తర్వాత ఆడుకుంటాను. అమ్మయ్య, వర్క్ అయింది ఉఫ్ అనుకుంటూ బెడ్ మీద వెనక్కి వాలాడు సంజయ్. నా తింగర బుచ్చి ఏం చేస్తుంది? కనీసం నా ఫోన్ కూడా చేయలేదనుకుంటూ ఫోన్ తీసుకొని హేమకు కాల్ చేశాడు. ఏమైంది దీనికి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? కట్ చేస్తుంది, అంత బిజీనా? అవును బిజీనే. ముందు పైకి లేచి నాకు చెయ్యవు, లేదంటే కింద పడేలా ఉన్నావు. హేమ, నువ్వేంటి ఇలా గోడ మీద పిల్లిలా గోడకెక్కి అవస్థపడుతున్నావు? ముందు చెయ్యివరా బాబు. ఈ నిచ్చెన అటు ఇటు కదులుతుంది. హేమకు చెయ్యి అందించి, ఏంటి ఎప్పుడు లేని నా దగ్గరికి దొంగచాటుగా వచ్చావు? దర్జాగా ఇంటి గుమ్మం దగ్గర నుంచి రావచ్చు కదా. పైగా మనకి నిశ్చితార్థమైంది. నా దగ్గర రావడానికి భయం ఎందుకు? దొంగలా వచ్చావు. అయిందా? ఇంకేమైనా ఉన్నాయా? నువ్వు అడగాల్సిన టైం చూసావా? ఈ టైం అందరూ పడుకుంటారు. అందుకే ఇలా దొంగచాటుగా వచ్చాను. హేమని బెడ్ మీద కూర్చోబెట్టి, ఎందుకు వచ్చారు మేడం? నన్ను బాగా మిస్ అవుతున్నావా? చేతిలో ఈ బాక్స్ ఏంటే? అది సంజయ్, నీకు నా చేతితో భోజనం తినాలని ఉంది అన్నావు కదా, అందుకే తెచ్చాను. సంజయ్ ప్రేమగా హేమ వైపు చూసి, ఏంటే పిచ్చి, నేనేదో అన్నానని నిజంగానే తెచ్చేస్తావా? అడిగింది నాలో ఉన్న సగభాగం తేకుండా ఎలా ఉంటాను సంజయ్? కంట తడితో అవునా? నేనేది అడిగితే అది నువ్వు ఇస్తావా? ఇస్తాను, కానీ ప్రాణం మాత్రం అడక్కు. ఎందుకంటే నిన్ను చూసుకోవడానికి ఈ ప్రాణం బ్రతికుండాలి కదా. గట్టిగా హక్ చేసుకొని, నా ప్రాణం నువ్వే హేమా. ఒక రకంగా చెప్పాలంటే నేను వర్క్లో పడి నీకు సమయం కేటాయించలేకపోతున్నా. నాకు నీతో గడపాలని ఉంది, కానీ సంజయ్ పెదవుల మీద చెయ్యి వేసి, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అనుక్షణం నా కోసం ఆలోచిస్తావు. నీ గురించి నాకు తెలుసు. సంజయ్ ముందు భోజనం చేయి. ఏమో పక్కన కూర్చుని ఏమో వైపు చూస్తూ ఉన్నాడు. తినిపిస్తూ, హలో సంజు గారు, మరీ అంతలా చూడకండి, కొంచెం సిగ్గుగా ఉంది. నవ్వుతూ బాగానే నేర్చావు, నువ్వు కూడా తిను అని హేమకి తినిపించాడు. సరే సంజయ్, ఇంక నేను వెళ్తాను, ఇప్పటికీ చాలా లేట్ అయింది. హేమ నా దగ్గర పడుకోవా ప్లీజ్ అంటుంది. నవ్వుతూ, ఏమైంది సంజయ్? ఎప్పుడు లేనిది కొత్తగా ఎలా మాట్లాడుతున్నావు? నడుం దగ్గర మెల్లగా చెయ్యి వేసి, అది నీతో ఇంకా మాట్లాడాలనుంది. నడుం దగ్గర చెయ్యి వేసి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నవ్వుతూ మెల్లగా హేమ చెంప మీద ముద్దు పెట్టి, నా పెళ్ళం నా ఇష్టం, పద నేను డ్రాప్ చేస్తాను. కోమలి, అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావురా? ఒకవైపు వాడు మన దగ్గరికి రాకుండానే మనకు షాక్ మీద షాక్ ఇస్తున్నాడు. నువ్వేంట్రా ఏం జరగనట్లు అలా కూర్చొని కామ్గా ఉన్నావు? మన బిజినెస్ పరంగా చివరికి మన అన్యాయంగా సంపాదించిన ఆస్తి అంతా వాడు 2 రోజుల్లో మన దగ్గర ఏది లేకుండా చేశాడు. నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పాడు. అన్నయ్య, వాడు అరెస్ట్ చేసే ముందు మనం వాడి ఫ్యామిలీని టార్గెట్ చేద్దాం. ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళాలి పదా. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను, నువ్వు కంగారు పడకు. మనం వాడి బిజినెస్ పరంగా ముందు దెబ్బతీయాలని అనుకుంటున్నాం, కానీ వాడు చివరికి మనకి ఎటువంటి ఆధారం లేకుండా చేశాడు. వాడు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడంటే మనకంటే ఒక అడుగు ముందుగా ఉన్నాడు. అన్నయ్య, తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దాం. అక్కడ హిందూ అమ్మ నాన్న కూడా ఉన్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని మనం తెలివిగా ఆలోచిస్తూ వాడిని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. సూర్య మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు రుచి చూసావు. ఆ బాధను రుచి చూపించి నీకు నేనే ఎన్నో రకాలుగా కోమలి కేసు గురించి నిన్ను తికమకలు పెట్టాను.
చివరికి నువ్వు తెలుసుకున్నావు, కానీ ఎందుకు నీ విషయంలో నేను ఇలా చేశానో నా నోటితో నీకు నేను చెప్తాను. నీకు ఇప్పటి వరకు నా బాధ తెలియదు. నా గుండెల్లో రగులుతున్న పగకి కారణం నువ్వే సూర్య. సరే, ఫ్లైట్ టైం అవుతుంది పదా అని ఇద్దరూ ఇండియాకు బయలుదేరారు. తర్వాత రోజు ఉదయం, ఆదిత్య లే, ఏంటంత బద్ధకం నీకు, లేచి రెడీ అవ్వు. అబ్బా ఉండవే, చాలా చలిగా ఉంది. కాసేపు పడుకొని ఆదిత్య మీద దుప్పట్లాగి, టైం అవుతుంది ఆదిత్య, నేను ఈరోజు ఆఫీస్కి రాను. పైకి లేచి ఏమైంది, ఎందుకు రావు? నానమ్మ వచ్చింది కదా, అందుకే నేను ఆవిడ దగ్గర ఉంటాను. హిందూ మెడలో మెరుస్తున్న చైన్ చూసి, హిందూ ఇది నీకు ఎవరిచ్చారు, అమ్మమ్మ ఇచ్చిందా? అవునా ఆదిత్య, చాలా బాగుంది కదా. సూర్య, మనసులో అది మామయ్య చైన్. చాలాసార్లు చెప్పేది ఈ చైన్ నా కొడుకుది, ఎవరికి ఇవ్వనని. ఎందుకు ఇచ్చింది నీకు తెలుసా ఆదిత్య? నేను మాట్లాడినా నవ్వినా అచ్చం వాళ్ళ కొడుకులా అనిపిస్తున్నానంట. అంతేకాదు, మీ మామయ్యకి ఇంకా అత్త ఏదో బిజినెస్ కోసం ఊరెళ్ళి చనిపోయారు కదా, నాన్నమ్మ చెప్పింది నాకు. హిందూని చూస్తూ, ఇప్పటివరకు మామయ్య అత్తయ్య చనిపోవడం గురించి ఎప్పుడూ చెప్పలేదు. అడిగితే యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పింది, కానీ అది యాక్సిడెంట్ కాదు అని నాన్న చెప్పారు. అప్పుడు అత్తయ్య కూడా నిండు గర్భిణి ఉంది. అంటే మామయ్య కూతురు హిందూనా? సంధ్య చెప్పింది ఎవరో రౌడీలు వచ్చి కడుపుతో ఉన్న మనిషిని ఇంకా మరో వ్యక్తిపై దాడి చేశారని, అలానే చంపేశారని. ఇదంతా ఆలోచిస్తుంటే, హిందూ మా మామయ్య కూతురా? ముందు నేను గాయత్రి బామ్మగారితో మాట్లాడాలి. నిజంగా నేను అనుకునేది నిజమైతే హిందూ నా మరదలన్నమాట. అలా అనుకోగానే సూర్య పెదవులపై చిన్నగా నవ్వొచ్చింది. ఆదిత్య, ఇక్కడ నేను అరుస్తుంటే నువ్వేంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కాస్త నాకు కూడా చెప్పు, నవ్వుతాను. హిందూని దగ్గర తీసుకొని నేను అనుకుంది నిజమే అయితే నా నవ్వుకు గల కారణం నీతోనే ఫస్ట్ పంచుకుంటా. హిందూ సూర్య తలని తన చేతి వేళ్లతో సరిచేస్తూ, ముందు లేవండి సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది. హిందూ నుదుటిని ముద్దు పెట్టుకుని సరే అంటూ లేచి ఫ్రెష్ అవుతాడు. సూర్య రెడీ అవుతూ, హిందూ నా ఫోన్ ఏది ఎక్కడ పెట్టాను? నీ ఎదురుగా బెడ్ మీద ఉంది ఆదిత్య, నీ ఫోన్ అంటుంది. కబోర్డ్లో ఉన్న చీరలు చైర్ కెక్కిస్తూ, హిందూ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టాను కనిపించడం లేదు. ఆదిత్య, సోఫా మీద చూడు. అయినా ఎప్పుడు లేనిది ఎందుకు కావాలని ఫోన్ ల్యాప్టాప్ అని అడుగుతున్నావు? ఏమైంది నీకు? సూర్య హిందూ వైపు కనురెప్ప వేయటం మర్చి చూస్తూ ఉండిపోయాడు. హిందూ రెండు చేతులు పైకెత్తి చీరలు ఇంకా ఆదిత్య డ్రెస్సులన్నీ నీట్గా సర్దుతూ ఉంది. నడుం దగ్గర ఉన్న చీర పక్కకు జరగటం వలన నడుం కనిపిస్తుంది. నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు అడుగులు వేస్తూ, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? వెనక్కి తిరిగి నేనేం చేశాను ఆదిత్య? టైం 8 అయింది. నా నిద్ర ఎందుకు పాడు చేశావు? కావాలనే నువ్వు డిస్టర్బ్ చేసావు, అవునా? ఏదో ఆఫీస్కి తొందరగా వెళ్తామని లేపాను. ఇందులో చీటింగ్ ఏముంది? కవర్ చేయకండి, మేడం ముందు కిందికి దిగండి అంటూ హిందూ నడుం దగ్గర రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఆదిత్య, పొద్దున్నే పిచ్చి వేషాలు వేయకు. ముందు నువ్వు నన్ను వదులు. ఇంకాస్త గట్టిగా పట్టుకొని హిందూని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి హిందూ మీద పడతాడు. అబ్బా ఆదిత్య, లే, ముందు ఏంటిది? ఇష్ అంటూ పెదవుల మీద చేయి వేసి నెమ్మదిగా హిందూ నాభి మీద ముద్దు పెట్టుకొని నెమ్మదిగా హిందూ వైపు చూశాడు. చిరుకోపంతో చూస్తూ, లే ఆదిత్య. ఆదిత్యను వెనక్కి నెట్టి నవ్వుతూ లేచి బయట లాన్ నుంచుని పూల మొక్కలు చూస్తూ ఉంది. వెనక నుంచి హిందూ భుజంపై ఫేస్ పెట్టి, నిన్నొకటి అడగాలి హిందూ, నువ్వు చెప్పకపోతే ఈసారి ఆదిత్య మాత్రం అస్సలు ఊరుకోడు. ఏంటి ఆదిత్య? ఆ రోజు నేను షోలో లేనప్పుడు కోమలి ఎలా చనిపోయింది, అలానే నేను కోమలి అక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది? సూర్య వైపు చూస్తూ ఎందుకు ఆదిత్య అడుగుతున్నావు? ఇప్పటికే చాలాసార్లు అడిగాను హిందూ, కానీ నువ్వు చెప్పడం లేదు. ఏదో రకంగా మాట దాటిస్తూ నాకు చెప్పటం మానేశావు. ముందు చెప్పు, అసలు ఆ రోజు ఏం జరిగింది అంటాడు బాధగా. హిందూ నెమ్మదిగా ఆదిత్య చేతిని పట్టుకొని, ఆ రోజు నువ్వు అక్క సరదాగా నైట్ టైం బయటికి వెళ్ళారు కదా. అవును హిందూ, వెళ్ళాం. మీ ఇద్దరు ప్రమాదంలో ఉన్నారని నాకు ఎవరో చెప్పలేదు. ఆదిత్య అక్క నాకు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయలేదు అని వాయిస్ రికార్డ్ పెట్టింది అంటూ కోమలి ఎలా చనిపోయిందో చెప్పడం మొదలుపెట్టింది. సూర్య ఆ రోజు కోమలితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నాడు.